శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 మే 1వ తేదీ నుంచి గురుగ్రహ స్థాన మార్పిడి అనేది జరగబోతున్నది. అంటే ఈ యొక్క 2024 మే 1వ తేదీ నుంచి 2025 మే 14వ తేదీ వరకు కూడా గురుగ్రహం వృషభ రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. ఈ ఒక వృషభ రాశిలో ఏదైతే సంచారం ఉందో ఈ ఒక సంచారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అని చూసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఈ 2023వ సంవత్సరంలో గురువు గారు మేషరాశిలో సంచారం చేసేటప్పుడు రాహుతో కలిసి సంచారం చేశారు. పైగా శని దృష్టిలో పడ్డారు. సో అందువలనే 2023లో కొన్ని మనము సంఘటనలు చూసుకున్నాం. రాజకీయ సంఘటనలు కావచ్చు, ఆకస్మికంగా మార్పులు, కొన్ని అపఘాతాలు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు. సో ఇలాంటివన్నీ కూడా మనము చూసాము. ఎందుకు అంటే గురువు గారు ఒక్కరే ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలకి గురువు రాహుతో కలిసినప్పుడు లేదా శనితో కలిసినప్పుడు, శని దృష్టి పడ్డప్పుడు ఇచ్చే ఫలితాలకి చాలా కూడా తేడా ఉంటుంది, డిఫరెన్సెస్ ఉంటుంది. అంటే 2023 సంవత్సరంలో ఆయన గురువు గారు అన్ని రాశుల వాళ్ళకి కావచ్చు, ఒక భౌగోళికంగా కావచ్చు, ఆయన ఫలితాలని ఎక్కువ ఇవ్వలేకపోయారు. ఎందుకు అంటే రాహుతో కలవడము, తర్వాత శని దృష్టిలో పడడం లాంటివి ఇవన్నీ కూడా ఆయన ఇచ్చే ఫలితాలని అడ్డుకుంటున్నాయి యాక్చువల్లీ. ఇక మీద అంటే 2024 మే 1వ తేదీ నుంచి వృషభంలో సంచారం చేస్తున్నారు. ఈ ఒక వృషభ రాశి కాలపురుష చక్రం నుంచి ఎన్నవ రాశి? కాలపురుష చక్రంలో అంటే కాలపురుష చక్రం అంటే ఏంటి? మన టోటల్ 12 రాశులలో 12 రాశులని కలిపి కాలపురుష చక్రం అని అంటాం. ఈ ఒక కాలపురుష చక్రంలో మొట్టమొదటి రాశి ఏది? మేషరాశి అవుతుంది. ఈ మేషరాశి నుంచి గురువు గారు ఎన్నో రాశుల సంచారం చేస్తున్నారు? ద్వితీయంలో సంచారం చేస్తున్నారు. మనం భౌగోళికంగా చూసుకున్నట్లు కనుకైతే సామూహికంగా ద్వాదశ రాశుల గురించి చెప్పుకునే ముందు అందరికీ ఎలా ఉంటుంది, అన్ని రాశుల వాళ్ళకి అంటే భౌగోళికంగా ఎలా ఉంటుంది చూసుకుందాం. గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే మేషరాశి నుంచి ద్వితీయ స్థానం. ద్వితీయ స్థానం అంటే ఏంటి? మొదటిగా ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం అని అంటాం. ఫుడ్, భోజనం చేసే అంటే భోజనం గురించి ఆ ద్వితీయ స్థానం నుంచి తెలుసుకుంటాం. ఫైనాన్షియల్ గురించి అంటే ఫైనాన్షియల్ సెక్టర్స్ నుంచి ఆ ఒక ద్వితీయ స్థానం నుంచే తెలుసుకుంటాం. కమ్యూనికేషన్, మనం మాట్లాడే పద్ధతి, మనం మాట్లాడే వే ఆఫ్ టాకింగ్, దాన్ని కూడా ద్వితీయ స్థానం నుంచి తెలుసుకుంటాం. తర్వాత ద్వితీయ స్థానం నుంచి ఏం తెలుసుకుంటాం? ఆ ఒక వ్యక్తి ఆకర్షితంగా ఉంటున్నాడా, ఫేస్ ఎలా ఉంటుంది అంటే తన ఒక ఫేస్ అట్రాక్టివ్గా ఉంటుందా. సో ఇవన్నీ మనం తెలుసుకుంటాం ద్వితీయ స్థానంలో. సో అలాంటి ద్వితీయ స్థానంలో గురువుగారి సంచారం ఏదైతే ఉందో మొట్టమొదటిగా ఫుడ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఒక సంవత్సరంలో. తర్వాత కమ్యూనికేషన్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు అంటే మాట్లాడే ఒక సెక్టర్ అయి ఉండొచ్చు. అంటే ఏది ఆ సెక్టర్స్, మాట్లాడే సెక్టర్స్ అంటే టీచింగ్, తర్వాత మార్కెటింగ్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళ ఒక కమ్యూనికేషన్తో ఇతరులని అట్రాక్ట్ చేయాలి. సో అలాంటి ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి, ఈ గోల్డ్ స్మిత్, సో వాళ్ళకి కూడా, బంగారం చేసే వాళ్ళకి. తర్వాత ఈ ఒక ద్వితీయ స్థానం అంటే ఏంటి? ఫేస్, ముఖానికి సంబంధించినది. అంటే ఆ ఒక సౌందర్యాన్ని పెంచుకోవడానికి చేసే ఒక ప్రయత్నం ఈ యొక్క ద్వితీయ స్థానానికి సంబంధించినది. అంటే సౌందర్యం పెంచుకునే ప్రయత్నం అంటే ఏంటి? కాస్మెటిక్స్, బ్యూటీ పార్లర్స్. సో ఇవన్నీ కూడా ఇక్కడ పనిచేసే ఒక ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది, లబ్ధి పొందుకుంటారని చెప్పుకోవచ్చు. మెయిన్ ఫుడ్ ఇండస్ట్రీస్, కమ్యూనికేషన్ సెక్టర్స్, టీచింగ్ సెక్టర్స్, గోల్డ్ స్మిత్ వాళ్ళకి, బ్యూటీ పార్లర్ పనిచేసే వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే
ఇకపైన కొద్దిగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా జాబులు రావడానికి అవకాశాలు మనకి కనిపిస్తాయి. సో తర్వాత గురువు గారు వృషభంలో కూర్చొని ఏ రాశుల మీద దృష్టి పెడుతున్నారు? వృషభంలో కూర్చొని గురువు పంచమ దృష్టితో కన్యా రాశిని చూస్తున్నారు. వృషభంలో కూర్చొని సప్తమ దృష్టితో వృశ్చికాన్ని చూస్తున్నారు. వృషభంలో కూర్చొని నవమ దృష్టితో మకర రాశిని చూస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, మీ జన్మ జాతకంలో గనక కన్యా రాశిలో గనక ఏదైనా గ్రహం ఉన్నట్లు గనక అయితే, లేదా వృశ్చికంలో లేదా మకర రాశిలో గ్రహం ఉండి అది చెడు గ్రహాలు అయ్యి ఉండి వాళ్ళ దశాభుక్తి నడుస్తున్నట్లు కనుకైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడైతే గురు దృష్టి పడుతుందో ఆ ఒక చెడు గ్రహాలు కూడా మనకి ఇబ్బంది పెట్టలేరు. అంటే వాళ్ళ దశాభుక్తి నడుస్తుంటే కొద్దిగా పాజిటివ్గా వెళ్తుంది. మీ జాతకంలో చూసుకోవచ్చు, కన్యా రాశిలో ఏ గ్రహం ఉంది, ఏదైనా గ్రహం ఉందా, వృశ్చికంలో ఉందా, తర్వాత లేదా మకరంలో ఉందా, మీరు చూసుకోండి. ఆ ఒక దశాభుక్తి జరుగుతున్నట్లు కనుకైతే మరీ పాజిటివ్నెస్ వస్తుంది, బాగా మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి అండి, ఈ ఒక గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాలు అనేవి 20% మాత్రమే ఫలితాలు వస్తాయి. ఇంకా మిగతా 80% మన స్వజాతకం, మన ఓన్గా మనం ఎప్పుడైతే పుట్టి ఉంటామో ఆ సమయానికి ఏ లగ్నం అవుతుంది, ఏ దశాభుక్తి జరుగుతుంది, దీని మీద మన ఓన్ హారోస్కోప్ మీద మిగతా ఫలితాలు డిపెండ్ అయి ఉంటుంది. తదుపరి రాశి కన్యా రాశి లేదా కన్యా లగ్నం. ఈ కన్యా రాశి వాళ్ళకి దాదాపు 2023 నవంబర్ నుంచి కూడా ఈ 2024 మే వరకు కూడా జన్మరాశిలో ఉంటున్న కేతు వలన కొన్ని ఇబ్బందులు, అపార్థాలు ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. కేతు జన్మరాశిలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మన స్వభావము అంటే ఏది మాట్లాడాలో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, ఎప్పుడో ఏదో ఒక ఆలోచన, డల్గా ఉండడము, ఏదో ఆలోచించడము, మర్చిపోవడము, మతిమరుపు ఎక్కువడము, కృతః కోపము, మీ భార్య లేదా మీ భర్త మీద లేనిపోని ఏదో ఒక అనుమానము, అంటే మీ ఒక ఆలోచనలు అనేది కావచ్చు, మీరు నడుచుకుంటున్న విధానం కావచ్చు, డైరెక్షన్ లెస్. ఎందుకంటే కేతువుకి హెడ్ లేదు, తలకాయ లేదు, ఓన్లీ శరీరం మాత్రమే, బాడీ మాత్రమే ఉంటుంది. అంటే డైరెక్షన్ తెలీదు, వృథా అనుమానం పడడము, వృథా కోపము, చిన్నపాటికి చిన్న విషయానికి కూడా చిరాకులు, ఎక్కడో ఆలోచన, ఏదో చేయడము, మతిమరుపు, మీరు ఎక్కడో వస్తువుని పెట్టి వేరే వాళ్ళ మీద కోప్పడడం లాంటివి. సో ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ వస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకైతే మ్యారేజ్ లైఫ్ కొద్దిగా డిస్టర్బెన్స్గానే ఉంటుంది. ఎందువలన డిస్టర్బెన్సు? మీ యాటిట్యూడ్ వలన. మీరు మీ యాటిట్యూడ్ మార్చుకుంటే గ్రహాలు కూడా అవి కోఆపరేట్ చేస్తాయి, అంటే సహకరిస్తాయి. ఇప్పుడు ఎప్పుడైతే వృషభంలోనికి మే 1వ తేదీ అంటే 2024 మే 1వ తేదీ గురువు గారు వచ్చి వృషభంలోకి వచ్చినప్పుడు డైరెక్ట్ మీ జన్మరాశిని చూస్తారు. ఇప్పుడు డైరెక్షన్ దొరుకుతుంది మీకు. అంటే గురువుగారు ఎందుకురా కోపడుతున్నామని కేతువుని దండిస్తారు. రీజన్ ఉంటుంది, నీకు కోపం రావాలంటే రీజన్ కావాలి. సో ఆయన డైరెక్షన్ ఇస్తాడు. అయ్యో ఇన్ని రోజులు నేను ఎందుకు చేశానో ఏమో, ఇలాంటి తప్పులని చేసేసాను, వృథా కోపము, వాళ్ళ మీద చిరాకు పడడము, వీళ్ళతో గొడవ పడడము, సరిగ్గా భోజనం లేకపోవడము, సరిగ్గా తినలేకపోవడము, మతిమరుపు. సో ఇవన్నీ తగ్గుముఖమవుతుంది. ఎందుకంటే గురు దృష్టి పడుతుంది, గురు డైరెక్షన్ చూపిస్తాడు, నువ్వు ఇలాగే వెళ్ళు, ఇలాగే ఉండు అని. అంటే సప్తమంలో రాహు మనకి భార్యాభర్తల మధ్య, పార్ట్నర్షిప్ మధ్య కొన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ అవి జన్మరాశిలో ఉంటున్న కేతు ఫస్ట్ మనం బాగుంటే ఇతరులు మనకి అడ్జస్ట్ అవుతారు, లేదా మనకి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం బాగుండాలి అంటే జన్మరాశిలో కేతు లాంటి గ్రహం వచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుంది. గురువు దృష్టి పడుతుంది కాబట్టి కొద్దిగా మీరు ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మీ ఆలోచన విధానాలు పద్ధతులు మారుతాయి, కోపం తగ్గుతుంది, బాగా స్పిరిచువల్ అంటే డివోషనల్గా మీరు ఎప్పుడూ పూజ లాంటివి,
టెంపుల్కి వెళ్ళడము, దూర తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోవాలి అనుకోని ఒక థాట్ రావడము, అక్కడ ఒక కురువపురానికి వెళ్ళొద్దాం లేదా తిరుపతికి వెళ్దాం. సో ఇలాంటి ఆలోచనలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కన్యా రాశి వాళ్ళు మొక్కుబడి కట్టుకొని ఉంటారు కదా ఇన్ని రోజులు, సో అది ఇప్పుడు తీర్చే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వాళ్ళకి సంపూర్ణమైన గురుబలం అనేది ఈ ఒక సంవత్సరంలో మీరు చూస్తున్నారు. ఆర్థిక విషయంలో అభివృద్ధి, సోదరుల మధ్య తగాదాలు ఉన్నట్లు కనుకైతే తగ్గుముఖం అవడము, మీలో లేని అంటే మీరు ఇన్ని రోజులు ఉన్న ఒక ఏదైతే ఉందో అపీరెన్స్ కావచ్చు, మీరు చేసే పనుల్లో కావచ్చు, అవన్నీ మార్పు చూస్తారు. ఇక మీద ఒక డైరెక్షన్లో మంచి రూట్లో వెళ్తారు. తర్వాత సంతానం కాని వాళ్ళకి సంతానం అయ్యే సూచనలు, తీర్థక్షేత్రాల దర్శనాలు, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడం లాంటిది, మంచి భోజనాలు చేసుకోవడము, తరచూ ప్రయాణాలు చేయడము, ఇవన్నీ కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళు చూస్తారు. కన్యారాశి వాళ్ళకి సంపూర్ణమైన గురుబలం ఉంటున్నది. మరిన్ని శుభ ఫలితాల కోసము జన్మరాశిలో ఉంటున్న కేతువుకి, సప్తమ స్థానంలో ఉంటున్న రాహుకి మీరు శాంతులు చేసుకున్నట్లయితే, తర్వాత మీరు ఎక్కువ కురువపుర శ్రీపాద శ్రీవల్లభ టెంపుల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, లేదా శ్రీపాద శ్రీవల్లభ చరితామృత చదువుకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే, ముఖ్యంగా మీరు కామాక్షి అమ్మవారికి అభిషేకం లాంటివి చేయించుకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవచ్చు. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.